ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది, దెర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే మన కప్ పెదవికి తాకే లోపల అది ఎన్నోసార్లు ఎప్పుడైనా పడిపోవచ్చు అని. అందువల్ల టూ ఎర్లీ టు స్పెక్యులేట్ ఆన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ 2029. బట్ డెవలప్మెంట్ మీకు లాభం జరుగుతుందా, డెవలప్మెంట్ వల్లనే గెలుస్తారా అంటే ఇట్ కెన్ బి వన్ ఫ్యాక్టర్. మీకు ఉదాహరణ కొన్ని చెప్తాను. మీకు చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోయారు. నాకు గుర్తు లాలూ ప్రసాద్ ఏదో గెలిచారు. నన్ను టీవీలో అడిగారు శంకర్ గారు, అసలు లాలూ ప్రసాద్ ఏదో గెలవడం ఏంటి, చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఏంటి? బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ చంద్రబాబు ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చీఫ్ మినిస్టర్ కంపేర్డ్ టు లాలూ ప్రసాద్ యాదవ్. సో చంద్రబాబు డెఫినెట్గా లాలూ కన్నా బెటర్గానే గవర్న్ చేసి ఉంటాడు, పాలించుంటాడు కదా. మరి ఇక్కడ ఆయన ఎందుకు ఓడిపోయాడు, అక్కడ లాలు ఎందుకు గెలవలేదంటే అప్పుడు చెప్పింది ఇదే, ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని. అంటే ప్రజలు నీ నుంచి ఏం ఆశించారు, నీవు ఏమి ఇచ్చావు అన్నదాన్ని జమాలెక్కలేసుకుంటారు. 99% వస్తానుకున్న స్టూడెంట్ 98 వస్తే ఏడుస్తాడు, కానీ 40 వస్తారనుకున్న వాడికి 45 వస్తే ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంటాడు. సో అందువల్ల వాట్ యు ఎక్స్పెక్ట్ అనేది కూడా చాలా కీలకమైంది. పీపుల్ జడ్జ్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ లీడర్ అండ్ ఎ పార్టీ. ఒక పార్టీ పట్ల, ఒక నాయకుని పట్ల ఉండే ఆ అంచనాల ఆధారంగా ప్రజలు స్పందిస్తుంటారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి అంతే అంచనా ఆశించుంటారు, ఆయన ఆశించిన మేరకు పర్ఫార్మ్ చేశారని కానీ గెలిపించారు. చంద్రబాబు నాయుడు నుంచి ఆశించింది వేరు, జరిగింది వేరే ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు కూడా ఒక డెవలప్మెంట్నే ప్రజలు పెట్టుబడులే ఆశించితే నిజంగానే అదే ప్రధాన అంశం అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు 2004 వరకు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి వైటుకే భూమ్ టైంలో కదా మీకు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు సెకండ్ టర్మ్లోనే 1999-2004 మధ్య కాలంలో ప్రధానంగా వైటుకే భూమి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు అప్పుడే ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేయడము, ఆ టైంలోనే ఐటీ కంపెనీలు రావడము, మైక్రోసాఫ్ట్ రావడము, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఏ ఇయర్లో వచ్చాడో గుర్తులేదు, బహుశా ఆ పీరియడ్లో అయ్యి ఉంటుంది, దట్ హాస్ టు బి చెక్డ్. కానీ బిల్ గేట్స్, బిల్ క్లింటన్ రావడము, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు రావడం ఇవన్నీ జరిగాయి. జరిగినాక 2004లో గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు? 2004లో ఎందుకు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు? దట్స్ ద ఫండమెంటల్ క్వశ్చన్ కదా. సో ఎందుకు అంటే మరి ప్రజలు ఇంకేదో ఆశించుండాలి. ప్రజలు ఐటీ గ్రోత్, ఐటీ డెవలప్మెంట్ వీటిని ఆశించి ఉంటే అది డెలివర్ అయినప్పుడు ఓట్లేస్తారు. మీకు గుర్తే ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఒకసారి అన్నాడు కూడా, నేను ఇంత హైదరాబాద్ డెవలప్ చేస్తే ప్రజలు క్రికెట్ చూసుకుంటూ ఉన్నారు కానీ బయటకు వచ్చి ఓట్లేదు అని. అంటే ఐటీ రంగం ఉన్న ప్రాంతంలో కూడా ఓట్లు పడలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సో అందువల్ల మరి బ్రాండ్ డెవలప్మెంట్ ఏమైంది? మరి రాజశేఖర రెడ్డి చాలా క్రియేటివ్గా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఎంత క్రియేటివ్ అనడానికి ఉదాహరణ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాటిని ఆపలేకపోతుంది కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఫీ రియంబర్స్మెంట్ ఉంది, ఉచిత విద్యుత్ ఉంది. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించబడ్డాయి. పెన్షన్లు ఉన్నాయి, ఆ ప్రాంతం ముందు 200, 100 పెన్షన్లు ఉండేవి. సో ఇవన్నీ కూడా మీకు రాజశేఖర రెడ్డి బ్రాండ్ యాక్సెస్. కానీ ఇప్పటికీ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, ఫీ రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఎందుకు కంటిన్యూ చేస్తుంది? ఆ మేరకంటే ఎందుకు ఇప్పుడు మీకు అమ్మ ఒడి, తల్లికి వందనం, వాహన మిత్ర ఇటీవల ఆటో డ్రైవర్లకు ఇవ్వడం, ఇంతగా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి స్కీమ్లే కదా ఇవన్నీ. సో అంతకుముందు తెలుగుదేశం పాలనలో అమ్మకు తల్లికి వందనం లేదు కదా, ఆటో డ్రైవర్లకు ఇవ్వడం అనేది లేదు కదా. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అయినా కూడా మీకు రాజశేఖర రెడ్డి 2009లో ప్రజలు అత్యవసర మార్పులతోనే గట్టెక్కించారు. జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు మొదలు పెట్టాను కదా, బటన్ నొక్కాను కదా, ఒక్కొక్కరి అకౌంట్లో ఇన్ని లక్షలు వేసాను కదా, నేను ఎందుకు గెలవను అనుకున్నాడు, కానీ ఓడిపోయాడు కదా. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ రాజకీయాలు ప్లే చేస్తాయి. అందువల్ల వైసీపీ బహుశా ఈ ఐటీ ఏ హబ్ తమకు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అధికారం రాకుండా చేస్తుందేమో అన్న భయం ఎక్కువ పడి దాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. కానీ బట్ అదొక్క ఫ్యాక్టరీ ఎప్పుడు పనిచేయదు.
అయితే అదే పనిచేయదా టోటల్గా అంటే ఇంకో ఉదాహరణ చెప్తాను. 2014లో 2004 కన్నా ముందు చేసిన పనులు హైదరాబాద్ను ఐటీ హబ్గా, ఇన్వెస్ట్మెంట్ హబ్గా, ఒక బలమైన ఎకానమీగా రాజధానిని చంద్రబాబు నాయుడు చేసిన కృషి 2004లో ఆయన ఎన్నికలు గెలిపించలేకపోయింది. కానీ డెఫినెట్గా 2014లో ఫలితాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? 2014లో 10 ఏళ్ల తర్వాత రాజకీయాలు మారిపోయాయి, రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది, రాజధాని లేని రాష్ట్రం. చరిత్రలో అప్పటికీ ఇది 3వసారి రాజధాని సీమాంధ్ర ప్రజలు కోల్పోవడం. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు మద్రాసు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడినప్పుడు కర్నూలు కోల్పోయారు. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత హైదరాబాద్ కోల్పోయారు. సో ఒక 60 ఏళ్ల చరిత్ర ఉంది, 70 ఏళ్ల చరిత్ర ఉంది సీమాంధ్ర ప్రజల ఆవేదన వెనకాల. సో హైదరాబాద్ను కోల్పోతున్నాము. హైదరాబాద్ ఇది బిగ్ ఎకానమీ, అవకాశాలు ఇస్తుంది, ఉపాధి ఇస్తుంది, అభివృద్ధికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఇవాళ ఆదాయానికి హైదరాబాద్ గుండెకాయలాంటి ఇదేది మాకు లేదు. అందువల్ల ఇప్పుడు అర్జెంటుగా ఒక బలమైన రాజధాని కావాలి అనే వాదన ఎప్పుడైతే ముందుకు వచ్చిందో, కొత్త రాష్ట్రం, అస్తవ్యస్తమైన రాష్ట్రం, గాయపడిన రాష్ట్రం, ఆర్థికంగా రాజకీయంగా ఈ గాయపడిన రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞులైన నాయకుడు కావాలి అనే భావన ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అప్పటిదాకా తెలుగుదేశం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. మీ 2012 ఉప ఎన్నికలు గుర్తుంటే టీడీపీ దాదాపు డిపాజిట్లు దక్కించుకోవడం కష్టమైంది. వైసీపీ యొక్క అప్రతిహతమైన విజయాలు సాధించింది. అయినా 2014కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు స్వల్ప మెజార్టీతోనైనా గెలవగలిగాడు. అంటే ప్రజలు ఆశించింది అభివృద్ధి అనే ఈ ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు అనేది 2004లో చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డది. కానీ ఆ బ్రాండ్ 2014లో ఉపయోగపడ్డది కదా. అందువల్ల డెవలప్మెంట్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా, వెల్ఫేర్ అయినా, ఏదైనా బ్రాండ్ ఒకసారి ఉపయోగపడకపోతే ఇంకోసారి ఉపయోగపడచ్చు. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి వారసత్వంగా వచ్చిన వెల్ఫేరిజం అనేది జగన్మోహన్ రెడ్డిని 2014లో అధికారానికి తీసుకురాలేకపోయింది. కానీ 2019లో 151 సీట్లు ఇచ్చాయి కదా. సో అందువల్ల ఇలాంటి అనేక ఉదాహరణలు మనం చెప్పచ్చు. తెలంగాణ ఉద్యమము, ఉద్యమ అస్తిత్వము బీఆర్ఎస్ 2 సార్లు గెలిపించింది, 3వసారి ఓడించింది, గెలిపించలేకపోయింది కదా. సో అందువల్ల ఏదైనా మీకు హిందుత్వ 2 సార్లు బీజేపీకి స్వయాన మెజార్టీ ఇచ్చింది, 3వసారి ఇవ్వలేకపోయింది. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది, సొంతగా అధికారంలోకి రాని పరిస్థితి వచ్చింది. అందువల్ల ఒక పరిణామం వల్లనే, ఒక డెవలప్మెంట్ వల్లనే, ఒక అంశం వల్లనే, ఒక స్కీమ్ వల్లనే ప్రతిసారి రాజకీయ ఫలితాలు వస్తాయని చెప్పలేము, రావని చెప్పలేము. మీకు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పథకం అసలు రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. అప్పటిదాకా నాకు గుర్తు, నేను డిగ్రీ చదువుకునేవాడిని, భయంకరంగా ఎగ్జామినేషన్ కాపీ సిస్టమ్ నడిచేది ఎక్కడికక్కడ. ఎన్టీ రామారావు వచ్చాడు, మొత్తం ఆగిపోయింది. అలాంటి బస్టాండ్లు నిర్మించాడు ప్రతి చోట. సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ పెట్టాడు కాంగ్రెస్ పాలనకు ఎన్టీ రామారావు పాలనకు. అయినా ప్రజలు 1989కి వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అది విజయాన్ని ఇచ్చారు తప్ప రామారావుకి ఇవ్వలే. ఇట్లా అనేక డైమెన్షన్స్ రాజకీయాల్లో పనిచేస్తాయి. అందులో ఒకనొక డైమెన్షన్ డెఫినెట్గా ఐటీ రంగాన్ని, డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ లెడ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని. క్యాపిటల్ లెడ్ డెవలప్మెంట్ను రాష్ట్రానికి తీసుకురావడం ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుందా ఎవరమో చెప్పలేము. రైట్ సార్.